అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,43,00,000 నిధులతో తుమ్మచెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, 5వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు పోయిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు పోయిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా